హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ఆయన గెలుపు మాత్రం అంత ఈజీ కాదంటున్నారు అదే ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత. కానీ ఓటర్స్ అభిప్రాయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సోషల్ హబ్ తెలుగు ఛానల్ చేసిన ఓ సర్వేలో ఓటర్స్ అభిప్రాయం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. హైదరాబాద్ లో బోకస్ ఓట్లు లేకపోతే ఎంఐఎంఈ బోకస్ ఓట్లు లేకపోతే 100% బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది. కాకపోతే బోకస్ ఓట్లు ఎక్కువ ఉన్నందుకు అసదుద్దీన్కి ప్రధాన అయితే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ ఫైట్ అయితే గట్టిగా ఇస్తుంది బీజేపీ అయితే. మాధవీలత అయితే స్ట్రాంగ్ గా క్యాన్వాసింగ్ చేస్తుంది. హైదరాబాద్ లో మాత్రం ఈసారి 100% ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ అయితే పక్కా ఉంది. మనం ఎప్పుడు చూసుకున్నా ఎంఐఎం అనేది స్ట్రాంగ్ పార్టీ ఇక్కడ. ఇప్పుడు మరి ఫస్ట్ టైం మనం ఒక లేడీ పేరు వింటున్నాం బీజేపీ నుంచి. అవునవును. సో అది ఎలా ఉండబోతుంది, తన పర్ఫార్మెన్స్, తను చాలా ఎలా ఉంటుంది? ఇంతకుముందు ఉన్న ఎంపీల కంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు మాధవీలత ఏదైతే ఉందో ఆమె చాలా మంచి క్యాంపెయినింగ్ చేస్తుంది. ఆమె ఏదో మాట్లాడుతుంది పబ్లిక్ లకి బాగా స్పందన వస్తుంది. ఛాన్సెస్ అయితే ఉంది 100%. చూడండి, దీంట్లో క్వాలిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఓకే, క్వాలిఫికేషన్లో ఆయన టాప్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్లో కూడా టాప్ ఉన్నాడు. ఓకే, ప్రతి తెలివైన వాడు ఎక్స్పీరియన్స్కి మరి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ అన్ఎడ్యుకేటెడ్ ఏదో సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకు ఎవడు కేర్ చేయడు. అట్లా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, కానీ అసదుద్దీన్ ఓవైసీ స్టాండర్డ్ మనిషి, ఎదురించి పోరాడగలుగుతాడు. ఎమ్మెల్యే ఎంపీగా అయితే ఆయన ఒక్కడు ధైర్యంగా ఆ పొజిషన్ను ఎదుర్కొంటాడు. అపోజిషన్ లీడర్గా మంచిగా పనికి వస్తాడు. ఎక్కడైనా సెంట్రల్లో అయినా కూడా పనికి వస్తాడు. కాబట్టి ఆయనకే ఓటు వేయడం మంచిది, ఆయనను గెలిపించడం కూడా మంచిది. హైదరాబాద్కి కాంగ్రెస్ 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 ఎంఐఎం ఇక్కడ చాలా పవర్ఫుల్ కదా. పవర్ఫుల్ ఎలా ఉంటుంది వాళ్ళది మరి? బస్ పబ్లిక్ का लाइक है क्या कांग्रेस? ఓకే, వాళ్ళ వర్క్ బాగుందంటారా? कांग्रेस भी अच्छा काम कर रही. ओके, और पार्टी का मैं नाम नहीं लेता. प्रेजेंटली अभी तो कांग्रेस का अच्छा दिख रहा. पहले टीआरएस था, अभी कांग्रेस है. अभी अब हम अभी और कुछ नहीं बोलता. हम जो देख रहे हैं अब हम वही बता रहे कि फिलहाल कांग्रेस अच्छा है. बस కాదని ఇచ్చిరంటే ఆమె చేసే పనితీరు, ఆమె చేసే మన మంచి పనుల గురించి చూసి పబ్లిక్ కూడా గుర్తించే విధంగా హైదరాబాద్లో అన్ని విధాలా కూడా సహాయ సహకారం అందిస్తుంది. ఆమె ఇప్పుడు టికెట్ ఇయ్యక ముందు నుంచి ఆమె ఈ కార్యక్రమాల్లో చేపట్టింది కాబట్టి ఆమెకు మేము తప్పకుండా బీజేపీకి ఓటేసి ఆమెను గెలిపించాలని సహాయస్థితిలో కృషి చేసి ఇంకా మా వాళ్ళందరూ కూడా బీజేపీ తరపున ఓటేస్తామని. అసదుద్దీన్ ఓవైసీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. వేరే వాళ్ళు ఎంతమంది 100 మంది నిలబడినా ఓకే, ఈ ఓల్డ్ సిటీ ఏరియా అవుతుంది ఇదంతా మలక్పేట దాకా వేరే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ లేదు. ఎంతోమంది ఇంతకుముందు ఒక లేడీ కూడా చంద్రాన నుంచి నిలబడింది, కానీ ఆమె విరమించుకున్నది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అసదుద్దీన్ ఓవైసీని మాత్రమే గెలుస్తాడు. వేరే వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఓడిపోతారు, అంతే. నిలబడడానికి ఛాన్స్ లేదు. ఎదుర్కోగలదంటారా? బీజేపీ కదా, ఎన్నుకోగలం. ఓకే, బాగానే ఉంటుందండి. ఓపెన్గా మంచిగా ఓపెన్గా ఉంటుంది, మంచి మాట్లాడు, అందరితో ఫ్రీగా ఉంటుంది, కలివిడి మనిషి రాగలుగుతుంది. అట్లా ఏం లేదు. అంటే రిస్క్ చేస్తుంది అంటారా? అంటే చేయగలుగుతుంది అంటారా? ఈమె అంత ఎక్స్పీరియన్స్ ఉందా ఈమెకి? ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉందా అంత ఐడియా లేదు, కానీ తను మాత్రం తెలుసు. ఓకే, కాంగ్రెస్ క్యాండిడేట్. కాంగ్రెస్ I think 50-50 chances. 50-50 chances. I support Congress. కాంగ్రెస్ అసలు గెలుస్తాడు అట్లా కూడా. అంటే మరి మాధవీలతపై ఒపీనియన్ ఏంది? బీజేపీ వాళ్ళు మాధవీలత అంటుంది, వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. అంటే వర్క్ ఎప్పుడన్నా రాంగా చూసావా? బీజేపీ ఎట్లా కూడా అమ్మాయి అట్లా వస్తుంది. ఎంపీ అతక సార్ బీజేపీ కాదు. అవునా? అంటే ఛాన్స్ ఉందంటావా? ఉంది, బీజేపీకి ఛాన్స్ ఉంది, ఓవైసీకి ఛాన్స్ ఉంది.